హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి, హిందువులకి అతిపెద్ద పండగ భోగి పండగ. సంక్రాంతి శుభాకాంక్షలకు చిన్నలకి పెద్దలకి అందరికి చాలా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చిన్నలకి పెద్దలకి భోగి పండగ అంటే చూడండి, ముగ్గులు అలంకరణలతో చూడండి చాలా ఎంత బాగుందో. నెహ్రూ నగర్ 6వ లైన్లోనండి ఈ విధముగా ముగ్గుల పోటీ అనేది జరిగిందండి భోగికి ముందు రోజు. చూడండి, భోగి పండగ రోజు ఇదే విధంగా ఆవు పేడ తెచ్చుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని రంగురంగుల ముగ్గులు వేసుకొని పిండితో వరిపిండితో బియ్యం పిండితో ముగ్గులు వేసుకుని ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టుకొని చిన్న పిల్లలు ఉంటే భోగి పండ్లు పెట్టుకొని చెరుకులు తెచ్చుకొని చూడండి, చిన్నపిల్లలకి భోగి పండ్లు కూడా పోసుకుంటారు. సంక్రాంతి పండుగ అంటే హిందువులకి చాలా అతిపెద్ద పండుగ అండి. రంగురంగులతో చూడండి ముగ్గులు వేశారు. మెలికల ముగ్గులు, రథాలు చాలా సందడిగా ఉందండి. ఇక్కడ నెహ్రూ నగర్ 6వ లైన్లో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ లాగా అలంకరణ చేసుకొని పిల్లలకి పెద్దలకి చిన్నలకి అందరికీ రోజుకు ఒక రకంగా సందడిగా సంక్రాంతికి ఈ విధంగా చేసుకుంటున్నారండి. లెమన్ స్పూన్తో కూడా పోటీలు, చైర్స్ ఆట, ముగ్గుల పోటీలు, అదే విధముగా మిమిక్రీలు సందడిగా ఇప్పుడు రెండోసారి అండి. నెక్స్ట్ ఇయర్ 2003లో పెట్టారండి. ఇప్పుడు 2004 సంక్రాంతికి సందర్భంగా ఇదే విధంగా అందరూ చాలాగా సంక్రాంతి పండుగ అనేది రంగరంగ వైభవంగా చిన్నలు పెద్దలు హిందువులందరూ వచ్చేసి చక్కగా ఆటల పోటీల్లో కూడా ఉన్నారండి. పిల్లలు ప్రసాదాలు భోజనాలు ఇదే విధంగా ఎల్లవేళల దేవుడు అందరినీ మంచిగా చూసుకొని చదువుల్లో కూడా ఫస్ట్ ర్యాంకులు రావాలని, ఉద్యోగాలు చేసుకోవాలని, అందరూ ఐక్యతతో ఉండాలని చూడండి, రథాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, ఆవు పేడతో ఇదే విధంగా చూడండి ఎలా వేశారో మహిళలు. హ్యాపీ పొంగల్. భోగి రోజు ఇదే విధంగా అందరి ఇలాగా కట్టెలు తెచ్చేసుకొని ధాన్యం ఇంటికి వచ్చింది. ధాన్యంతో మనము పొంగల్ అనేది, బెల్లం అనేది, పొంగల్ అనేది వేసుకొని పిండితో వరిపిండితో కలర్స్తో ఇదే విధంగా చెరుకు గడలు తెచ్చుకొని పిల్లలు పెద్దలు అందరూ ఇదే విధంగా ప్రతి ఏటా ఇదే విధంగా చేసుకుంటూ ఉండాలి. సంక్రాంతి పండుగకి ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంటి దాకా చూడండి. వీడియో అనేది చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఇదే విధంగా అందరూ చూడండి, రంగురంగులుగా ఎంత చక్కగా నీటుగా బాపు బొమ్మలాగా ముగ్గులు అనేది, అలంకరణ అనేది గాలిపటాలతో, చెరుకు గడలతో, పొంగలతో, గొబ్బెమ్మలతో, రేగిపళ్ళతో, గంగిరెద్దులతో, హరిదాసులతో చూడండి ఇదే విధంగా సంక్రాంతి పండుగ అనేది కోడి పందాలతో ఏటా ఇదే విధంగా చేసుకొని మనము చలికాలంలో ఈ సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి మనం ఇదే విధంగా అందరూ భోగి మంటలు వేసుకొని అందులో వేడినీళ్ళు పెట్టుకొని తలస్నానాలు చేసుకుంటారు. నువ్వుల నూనె పెట్టుకొని ఆ కొత్త ధాన్యంతో పొంగల్ అనేది చేసుకొని పిల్లలు పెద్దలు అందరూ ఇదే విధంగా చూడండి. ఈ ఈ ఈ ముగ్గుల పోటీలు సందర్భంగా ఈ విధంగా నేను చేశాను. వీడియో అనేది మీకు నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ 6వ లైన్లో ప్రతిరోజు రోజుకొకటి గిఫ్ట్లు అనేది ఇస్తున్నారు. ఆటల పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడ రోజు మాత్రం చక్కగా బాగుంది. 6వ లైను నెహ్రూ నగర్ పెద్దలందరూ కలిసి ఇదే విధంగా ప్రతి ఏటా ముందుకు వెళ్ళాలని అందరూ మనస్ఫూర్తిగా ఈ సంక్రాంతి పండుగ అనేది
చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మిమిక్రీ అనేది జరుగుతుందండి. పిల్లలు పెద్దలు అందరూ వచ్చారు. గాలిపటాలతో సంక్రాంతి పండుగ వచ్చేసిందంటే గాలిపటాలు ఎగరవేస్తూ ఉంటారు పిల్లలు పెద్దలు చిన్నలు అందరూ. ఇక్కడ వచ్చేసి పూజలు అనేది జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి అనంత పద్మనాభ స్వామి అలంకరణ అనేది చేశారు. లైట్లు వెలుగుతో నైట్ పూట రంగురంగుల లైట్లతో చూడండి అనంత పద్మనాభ స్వామి రూపము అలంకరణ. ఎన్ని రకాల లైట్లో చూడండి, లైట్ల వెలుగులతో కలకలలాడుతూ ఉన్నారు. ఇక్కడ ఇదే విధంగా బాగా జరుగుతుంది. ఆంజనేయ స్వామి ప్రతిరూపము, వినాయకుడు కూడా విఘ్నేశ్వరుడు కూడా ఉన్నారు, కొలువై ఉన్నారు. ఇక్కడ పూజలు అనేది నిత్యం జరుగుతూ ఉన్నాయి. లైట్ల కాంతులతో నెహ్రూ నగరు 6వ లైన్లో రోజుకో రకంగా పిల్లలు పెద్దలు ఈ సంక్రాంతి సెలవుల సందర్భంగా ఉల్లాసంగా ఉత్సాహంగా సంక్రాంతి అనేది ఇదే విధంగా ప్రతి ఏటా జరుపుకోవాలని చిన్నలు పెద్దలు అందరినీ కోరుకుంటున్నాము. లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది ప్రతి ఒక్కరు వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సాయంకాలం 6 నుంచి 9 వరకు ఇక్కడ నెహ్రూ నగరు 6వ లైన్లో రోజుకో రకం ఉదయం పూట ముందుగానే పేర్లు అనేది ఇచ్చుకొని చైర్స్ ఆట, లెమన్ స్పూను ఆటలు, ముగ్గుల పోటీలు అన్నీ రకరకాలుగా ఉంటాయి. పిల్లలకు సంబంధించినవి గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు. ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు గిఫ్ట్లు కూడా ఇస్తారు. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి అలంకరణకి ఈరోజు నిత్యం జరుగుతూ ఉన్నాయి పూజలు అనేవి. ఉదయం పూట కూడా, ఉదయం సాయంకాలం అందరూ రావచ్చు. ఇక్కడ అందరికీ ఆహ్వానం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.